మేరీ క్రిస్మస్. ఈ రోజు క్రిస్మస్ కాబట్టి అందరికి హాలిడేస్ దొరికాయి. నా బర్త్డే అప్పటి నుండి ఫ్రెండ్స్ ని కలుద్దాం అనుకుంటూ ఉన్నాను, బట్ కుదరలేదు. ఈ రోజు అందరికి హాలిడే కాబట్టి కలవడానికి వెళ్తున్నాను. రాండమ్ లొకేషన్స్ లో స్కై ఎప్పుడు భలే కనిపిస్తుంది. నిన్న ఫుల్ గా మళ్ళీ స్నో పడింది, రోడ్స్ అన్ని స్నో తో ఫిల్ అయిపోయాయి. గ్రోసరీస్ తీసుకుందామని కాస్కోకొచ్చాను. క్రిస్మస్ వీక్ కాబట్టి ప్రతి స్టోర్ చాలా బిజీగా ఉంది. ఈ మధ్య కాస్కోలో మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతున్నాయి. అసలు రోడ్స్ మీద చూడండి ఐస్ అంతా కుప్పలుగా ఎలా చేశారో. ఇక ఇంటికి వెళ్లే లోపే మా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ వండేస్తున్నారు. చికెన్ కర్రీ అయితే మా ఫ్రెండే చేసింది, బట్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే ప్రిపేర్ చేశాను, అందుకే కర్రీ అంత టేస్టీగా వచ్చింది. జస్ట్ కిడ్డింగ్. ఇది కానీ నా ఫ్రెండ్ చూసిందంటే నన్ను కొడుతుంది. ఇక అందరం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చొని తింటూ టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో పడుకున్నాం. ఇక పొద్దున్నే లేచి చూస్తే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఏదో ఫెయిరీ టేల్ లో ఉన్నట్టుంది, కానీ చలి మాత్రం మామూలుగా లేదు. మన ఇంట్లో ఎప్పుడో మిల్క్ అయిపోయినాయి కదా, కాఫీ తాగి చాలా డేస్ అయింది. ఈ రోజు ఫ్రెండే కాఫీ పెట్టించింది. ఇక కాసేపు కార్డ్స్ అండ్ చెస్ ఆడుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అక్క నా కోసం అని బర్త్డేకి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది అంట, గిఫ్ట్ చేసింది. నాకు చాలా నచ్చింది. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ షీ మేడ్ మై డే. సాటర్డే మనం వేరే స్టేట్ కి మూవ్ అవుతున్నాం, సో ప్యాకింగ్ అండ్ ఆల్ రేపటి వీడియోలో చూద్దాం. ఎనీ గెసెస్ ఆన్ ద స్టేట్?